అందరికీ నమస్తే అండి. మీకు హెడ్డింగ్ చూస్తే కాస్త కన్ఫ్యూజ్గా ఉందేమో కదా. అదేంటి అమరావతిలో ల్యాండ్ స్కామ్లో వైసీపీ నేతలు తలదూర్చడం ఏంటి? అసలు అమరావతిలో మొత్తం టీడీపీ వాళ్ళే కదా బినామీలు, ఇన్సైడర్ ట్రేడింగ్ మొత్తం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. లోకేష్ గారు, చంద్రబాబు గారు, అలాగే నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, దూల్పాల్ నరేంద్ర గారు, వీళ్ళందరూ కదా ఈ అమరావతిలో భూసేకరణ పేరిట, ల్యాండ్ పోలింగ్ పేరిట బినామీలతో ముందే భూములు కొనిపించుకొని ఆ భూముల విలువ పెంచేసుకొని భూదందాకు పాల్పడ్డారు కదా అనే అనుమానాలు తలెత్తొచ్చుగాక. ఇన్సైడర్ ట్రేడింగ్ అని వైసీపీ ముద్దుగా పేరు పెట్టింది, కానీ గత 5 ఏళ్లలో ఏమీ నిరూపించలేదు. అయితే ఇప్పుడు కొత్త స్కామ్ ఒకటి తెర మీదకి వచ్చింది. మేబీ ఈ ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెడతదా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అమరావతిలో దాదాపుగా 1200 ఎకరాల భూమిని కడప జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుగోలు చేశారంట. అమరావతిలో ఎక్కడ సిఆర్డిఏ లిమిట్స్లో కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు 1200 ఎకరాలు కొన్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏమంటారు రాజధాని మారుస్తామని ఒకటి తీసుకొచ్చారు చూడండి, 3 రాజధానుల బిల్లు, రాజధాని వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చారు కదా. సో అప్పుడు ఉన్న పలంగా అక్కడ ల్యాండ్ వాల్యూస్ బాగా పడిపోయాయి. ఉన్న పలంగా ఒకేసారి భూముల విలువలు పడిపోయినాయి. అప్పుడు వైజాగ్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా ఊపందుకుంది. ఎప్పుడు 3 రాజధానుల ప్రపోజల్ వచ్చిన కొత్తలో, అంటే 2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో. 2019 నవంబర్లో 3 రాజధానుల ప్రతిపాదన వచ్చింది. 2020 జనవరిలో రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో పెట్టారు. సో ఆ టైంలో అమరావతిలో ల్యాండ్స్ బాగా రేట్లు తగ్గిపోయినాయి, అసలు డిమాండ్ లేదు. ఎందుకంటే ప్రభుత్వం 151 ఎమ్మెల్యేల బలంతో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఈజీగా రాజధాని మారిపోద్ది, ఇంకా అమరావతి అనేది లేనట్టే, మొత్తం అంతా విశాఖపట్నమే అనుకున్నారు. అంటే అప్పుడు ఊహించరు కదా ఇన్ని చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని, రాజధాని వికేంద్రీకరణ అనేది జరగదని, ఇవన్నీ ఉంటాయని అప్పుడు ఊహించలేదు. సో అప్పుడు వైజాగ్లో గట్టిగానే కొన్నారు. 72,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి వైజాగ్లో ఆ 3 నెలల్లో. 72,000 రిజిస్ట్రేషన్లు. సాధారణంగా 20,000, 25,000 మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగాల్సింది. ఆ 3 నెలల్లో 72,000 రిజిస్ట్రేషన్స్ అంటే అర్థం చేసుకోండి ఎంత పెరిగాయో. సరే, అదే టైంలో అమరావతిలో భారీగా రేట్లు తగ్గిపోయినాయి. సిఆర్డిఏ లిమిట్స్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రపోజ్ చేసిన భూముల్లో ఆ రైతులు కొంతమంది ప్రభుత్వానికి సిఆర్డిఏకి ఇచ్చిన భూములు కూడా విలువలు తగ్గిపోయినాయి. సో ఇక్కడే వైసీపీ నాయకులు కొనేశారంట. ఎలాగా ఫ్యూచర్లో ఇక్కడ భూములు ఇప్పుడు తగ్గినప్పటికీ తర్వాత పెరుగుతాయి. ఎందుకంటే రాజధాని వికేంద్రీకరణ అన్నారు, ఫ్యూచర్లో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు తాత్కాలికంగా తగ్గాయి. ఎందుకంటే ఈ రాజధాని వికేంద్రీకరణ గొడవ కారణంగా. కానీ ఒక 4-5 ఏళ్లలో ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనం సాధారణంగా అక్కడ ఎకరా ₹1,00,00,000 ఉందనుకోండి, ఉన్న పలంగా ఒక 50 లక్షలకో 60 లక్షలకో పడిపోయింది. పడిపోయేసరికి ఇమీడియట్గా కొనేశారనమాట. అలా దాదాపుగా 1,200 ఎకరాలకు పైగా కొనుగోలు జరిగాయి. అలా కొనుగోలు చేసింది కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకులే కావడం గమనార్హం. ఒక 6-7 కొన్నారంట. అది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. సో ఈ ప్రభుత్వానికి ఆ లెక్కలు తెలుస్తున్నాయి, ఎవరెవరు కొన్నారు, ఎంత మేరకు కొన్నారు అనేది. సో వాళ్ళు కొనుగోలు చేసిన భూములు ఏవి, ప్రైవేట్ పట్టా భూములా, లేదంటే ఇంకేమైనా ప్రభుత్వ భూములు అసైన్మెంట్గా మార్చి ఏమైనా కొనుగోలు చేశారా అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంటర్నల్గా ఆరా తీస్తోంది. ఒకవేళ ప్రైవేట్ పట్టా భూములు అయితే పెద్దగా తేడా ఏమి ఉండదు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ క్యాపిటల్ రీజనల్ ఈ సిఆర్డిఏ పరిధిలో ప్రైవేట్ పట్టా భూములు ఒకరినొకరు కొనుక్కోవచ్చు. కానీ ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు అయితే, రాజధాని డెవలప్మెంట్ కోసం వేరే వాళ్ళకి ఎవరికో కేటాయించిన భూములను కొంటే అది ఇబ్బంది, అది తప్పు, అది క్రైమ్లోకి వస్తుంది. సో అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వం అది క్లారిటీ వచ్చిన తర్వాత బయటికి చెప్దాం అనేది చూస్తున్నారనమాట. అంటే అవి పట్టా భూములా, లేదంటే ప్రభుత్వ భూములా, ఇంకేదైనా అసైన్మెంట్ భూములా అనేది చూస్తున్నారు. అది క్లారిటీ వచ్చిన తర్వాత బయటకు చెప్తారు. కానీ ఇక్కడ ప్లాన్ చూసారా, రాజధాని వికేంద్రీకరణ అని పేరు పెట్టడం, దాంతో అక్కడ మొత్తం కంప్లీట్గా మార్కెట్ అంతా డౌన్ అయిపోవడం. మీకు గుర్తుండే ఉంటే 2020, 2021లో అమరావతిలో అస్సలు మార్కెట్ లేదు. ఆ తర్వాత రైతులు ఉద్యమం స్ట్రాంగ్ అయిన తర్వాత రాజధానిగా అమరావతి ఉంటుంది అని హైకోర్టు తీర్పిచ్చిన తరువాత కాస్త ఊపందుకుంది, కొనుగోళ్ళన్నీ కొంచెం ఊపందుకున్నాయి.
అంతకుముందు కంప్లీట్గా డౌన్ అయిపోయినాయి. సో ఆ డౌన్ఫాల్ అయిన టైంలోనే ఈ వైసీపీ నాయకులు కొన్నారు. సో అట్లా ఒకటి ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ఈ ప్రభుత్వం ఇంటర్నల్గానే ఫోకస్ పెట్టింది, జరుగుతోంది. మేబీ దీని మీద ఒకవేళ ఎంక్వైరీలో కనుక తప్పులు ఉన్నట్టు తేలితే కొంచెం కడప జిల్లా వైసీపీ నాయకులే ఇరుక్కున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన నాయకులే ఇరుక్కున్నట్టు అన్నమాట. దాన్ని ఎవరు ఇంకే కాపాడలేరు. పైగా పరువు పోద్ది. అమరావతి వద్దు, రాజధాని వికేంద్రీకరణ కావాలి, అమరావతి వాళ్ళని అది ఇది అని చెప్పిన వాళ్ళు, అమరావతిలో టీడీపీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అని చెప్పిన వాళ్ళు ఈ వైసీపీ నాయకులే, వాళ్ళ పార్టీ నాయకులే అక్కడ భూములు కొన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా అవమానకరము, ప్లస్ అంతకు మించిన స్కామ్ కూడా ఉండదు, అంతకు మించిన అనైతికం కూడా ఉండదు. సో అందుకే భయపడుతున్నారు కొంతమంది. థ్యాంక్ యూ.